స్టోరీ అంత గ్రేట్ స్టోరీ అంటే స్టోరీని పక్కన పెట్టేయండి. స్టోరీ లైన్ చాలా సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ స్టోరీ అంతా ఎలా తిరుగుతుందంటే, ఎక్కడైనా ఆపద వస్తే నీ శివుడు ఉంటాడు కదా, ఎక్కడ నీ శివుడు అని ప్రశ్నించడంతో చాలా మంది మన అఖండ గారి స్టోరీ ఇవాల్వ్ అవుతుంది ఇక్కడ మొత్తం. ఏం స్టోరీ భయ అది, ఏం స్టోరీ? తమన్ అక్కడ కూర్చుని నేను పూజారిలో హారతి ఇచ్చాను మ్యూజిక్ అనుకుంటే కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నాడేమో అనుకున్నా నేను. ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. బోయపాటి డైరెక్షనే అసలు పేజ్ టు పేజ్ కంపారిజన్ లేకుండా ఒక మ్యాక్స్ లెవెల్లో వెళ్ళిపోతుంటే, జనాలకి పూనకాలు వస్తుంటే, ఇంకొక లెవెల్లో తమనేమో తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కొట్టి 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 ఇరగదీస్తారు. అసలు మీ కళ్ళకేం చూడాలో మీకు అర్థమవుదు, మీ మైండ్ ఏం ఫిక్స్ చేసుకోవాలో అర్థమవుదు. ఎందుకంటే ఏది మన చేతుల్లో ఉండదు. అక్కడ మ్యూజిక్ ఏమో కొడతా ఉంటారు. అసలు మనకి లోపల స్టార్ట్ అవుతుంది భయ్య ఈ సినిమా చూస్తుంటే ఒక రకమైన తాండవం. ఫ్రాంక్గా చెప్తున్నా, ఒక జోన్లోకి వెళ్ళిపోతాం మనం ఈ సినిమా చూస్తే మాత్రం. నెక్స్ట్ నాకైతే ఇప్పుడు నడుస్తుంది ఓన్లీ వన్ థింగ్, శివ 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 గుర్తొస్తే బాలయ్య గారే నాకు ఇంకా.